కౌలు రైతులు ఏ విధమైన పరిస్థితులు ఉండాలని చెప్పేసి మేము ఉన్నత అధికారులకి అనేక మార్లు చెప్తున్నాము. రైతు అయితే ఎట్టో తట్టుకొని నిలబడతాడు, కానీ కౌలు రైతు అంటే ఆసాముకి కౌలు కట్టాలా, పెట్టుబడి పెట్టున్నాడు. ఆ పెట్టుబడికి మొత్తం కూడా వాళ్ళ భార్య చెవుల్లో ముక్కల్లో కాళ్ళల్లో మెట్టులతో సహా అమ్ముకొని ఈరోజు కౌలు రైతు పంట వేశాడు. అటువంటి పంటను కొనుగోలు చేసేదానికోసంగా ఈ ప్రభుత్వాలు మేము అన్ని దగ్గర కేంద్రాలు పెట్టామన్నారు. ఎక్కడ కూడా కేంద్రాలు పెట్టలేదు, కొనుగోలు కేంద్రాలు ఎక్కడ కూడా లేవు. మొత్తం కూడా మేము పరిశీలన చేసినప్పుడు ఈ దళారులు, ఈ రైస్ మిల్లర్లు మొత్తం కూడా వాళ్ళు తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. కొద్దిగా అయితే పైన ఒక మెరుపు వచ్చిందంటే వాళ్ళు దారుణంగా కొనుగోలు చేస్తున్నారు. 25,000 రూపాయలు కొనుగోలు చేయాల్సిన దాన్ని 15,000కి కొనుగోలు చేస్తున్నారు. ఈ విధమైన దారుణంగా దోపిడీ చేస్తున్నారు. ఇటు తమిళనాడు నుంచి వచ్చి కొనుగోలు చేస్తున్నారు. పాపం ఆ మహానుభావుడు స్టాలిన్కి ఈ మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ముఖ్యంగా రుణపడి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు వచ్చి కొనుగోలు చేస్తున్నారు, కానీ ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ వీళ్ళంతా కూడా మేము కౌలు రైతుల కోసమే పుట్టానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. నేను అసలు పార్టీ పెట్టిందే కౌలు రైతుల కోసం అని అంటున్నాడు, కానీ కౌలు రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారు. కౌలు రైతుల గురించి పట్టించే నాదుడే లేడు. ఈ రైస్ మిల్లులు వాళ్ళు మొత్తం కూడా కౌలు రైతుల్ని దోపిడీ చేస్తున్నారు. వాళ్ళు గ్రామాల్లో ముందు డబ్బాలు తీసుకొని తాగేసి చనిపోవాలనే నిర్ణయంతో ఉన్నారు. మేము మొత్తం కూడా పరిశీలన చేసినప్పుడు వాళ్ళందరూ కూడా కొంత ధైర్యం చెప్పాం. ఈ ఇద్దరు మంత్రులు మన ఇన్ఛార్జి మంత్రికి ఉండడా మా ఫారూక్ భాయ్, ఎవ్వరు కూడా కౌలు రైతులు ఇంత ఇబ్బందులు ఉన్నారు, కౌలు రైతులను ఆదుకుంటాము, కౌలు రైతుల గురించి సమీక్ష చేద్దాము, అధికారులను పిలిచి ఏంది ఇంత దారుణంగా ఉందని మాట్లాడదామని పాపాన పోనేలే. ఏ మంత్రి కూడా దాని సమీక్ష జరపలే. అటువంటి పరిస్థితుల్లో కౌలు రైతులు ఉన్నారు. అందుకోసం కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు మొత్తం కూడా వాళ్ళ ఉన్నత అధికారులందరూ కూర్చోబెట్టి ఈ కౌలు రైతుల కోసం ప్రత్యేకంగా నిధులు ఏర్పాటు చేసి కౌలు రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ముందుకు రాకుండా ఉంటే కౌలు రైతులు దారుణంగా ఉంటారు. రేపు పండించేదానికి పంటకు ముందు కూడా కౌలు రైతులు రారు. ఈరోజు చాలామంది పొలాలు ఉండే రైతులు ఉన్నారు, కానీ వాళ్ళు ఒక భాగం కూడా ఈరోజు పండించడంలే, మొత్తం కౌలు రైతులే. ఈ కౌలు రైతులు పండించకుండా ఉంటే ఏ కలెక్టర్ కానీ, ఏ మంత్రి కానీ, ఏ ఎమ్మెల్యే కానీ రేపు తిండి కూడా దొరకదు మనకి. అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కౌలు రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా అధికారులని, మంత్రులను కోరుతున్నాం.